అందరు గణేష్ నిమజ్జనం ఎట్లా జరుపుకుంటున్నారు అండ్ పాప వెళ్ళిపోయే టైం వచ్చిందనమాట. యాక్చువల్లీ డే 8 మేబీ రేపు కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇస్తారు. బట్ సాడ్ బట్ హ్యాపీతో పంపారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేయాలన్నమాట. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మా మదర్ని తీసుకుని, ఎందుకంటే పోయిన ఇయర్ అనుకున్నా కానీ మేబీ పాసిబుల్ కాలేదు. సో అందుకే ఇప్పుడు తీసుకెళ్తున్నా అనమాట. సో లెట్స్ గో. అండ్ అట్లనే ఖైరతాబాద్ గణేశుడు అండ్ అలాగే ఇంకోటి 63 ఫీట్స్ నావోల్ తిరంగా యూత్ అసోసియేషన్ వాళ్ళది, అక్కడికి కూడా వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ అది చూసిన, బట్ మా మమ్మీకి పెట్టాలని ఎంతో అందుకే మార్నింగే వెళ్తున్నాను అనమాట. క్లైమేట్ కూడా మస్తు ఉంది, వర్షం పడి ఉందన్నమాట. దర్శనం అయితే అయిపోయింది. వెనకాల వినాయకుడు ఎప్పుడు వెళ్తున్నాం అనమాట. మా మమ్మీ అయితే ఫుల్ హ్యాపీ. ఫస్ట్ టైం అనమాట. నేను నాకంటే సెకండ్ టైం, కానీ మా మమ్మీకి ఫస్ట్ టైం అనమాట. సో ఇప్పుడైతే కొత్తపేటకి వచ్చాము అనమాట. అంటే నాగోలు పోయేది కొత్తపేట చేయాలి. సో పండ్లు తీసుకోవడానికి అయితే వచ్చాము అనమాట. ఇది పండ్ల మార్కెట్. పండ్లు తీసుకోవడానికి కానీ ఉన్నాం అనమాట. 5 రకాల పండ్లు పెడతాం అనమాట మేము పూజలో. పప్పాయ అయిపోయింది, మధ్యమో 2 పండ్లు తీసుకున్నాము. అయితే మోసంబి అండ్ జామకాయలు అన్నమాట. ఇంకా మిగతా తీసుకున్నాం డ్రాగన్ ఫ్రూట్, కానీ ఇంకా మిగతా మనం తీసుకున్నామని చూస్తున్నాం. కొత్తపేట అక్కువ సవక చాలా సవక. సో ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగ్ ఒక ఫ్రూట్ అవుపడ్డది అనమాట. ఇదేంటిదో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి మీకు తెలిసి ఉంటే. అయితే 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్ తీసుకున్నాం. ఇక్కడ చంద్రి, ఇక్కడ నాకు తెలియదు, బట్ ఈ ఆంటీ వాళ్ళు అయితే కొంచెం అఫోర్డబుల్కి ఇచ్చారు అనమాట. బాగున్నాయి ఫ్రూట్స్ కూడా. కావాలనుకుంటారండి. ఇప్పుడైతే నాగోళ్ళు గణేష్ దగ్గరికి అయితే వస్తున్నాం. 63 ఫీట్ గణేష్ అనమాట. మాత్రం 63 ఫీట్ గణేష్. అట్లా లిటరల్లీ ఖైరతాబాద్ దగ్గర దర్శనం కాలే, కానీ అంతంగా దగ్గర నుంచి బట్టి ఇక్కడైతే దగ్గర మరి మామ వినాయకుడు దర్శనం అయితే మస్తు మామ. ఇక్కడైతే సాటిస్ఫైడ్ అండ్ వినాయకుడు దగ్గర మరి నేనైతే పిచ్చ సాటిస్ఫైడ్ అనమాట. దర్శనం అయితే సూపర్ అయింది. ఇక్కడైతే మన నాగోల్లో శ్రీ విశ్వశాంతి మహాగణపతి అనమాట, తిరంగా యూత్ అసోసియేషన్ వాళ్ళది. కానీ మస్తు ఉన్నాడు వినాయకుడు మాత్రం. మట్టి గణపతి అనమాట. 63 ఫీట్స్ అనమాట హైట్ అనేది. కానీ నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్. ఖైరతాబాద్ దగ్గర ఏమైందంటే వినాయకుడు కొంచెం దగ్గరలో ఆపేసాడు. నాకు వినాయకుడు అవపడతలేడు, ముందట అవపడాడు. అసలు మిస్మేనేజ్మెంట్ అనేది చాలా మిస్టేక్ అనమాట. మామ దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ చలో ఇంటికి వెళ్ళి పూజ కూడా ప్రిపేర్ అవ్వాలా. అందరు నన్నే చూస్తారు అనమాట, అందరు మనల్నే చూస్తారు. ఇదనమాట దర్శనం కావాలంటే చేసుకుంటా. ఒక ప్రోటిప్ చెప్పాలా మీకు, పొద్దున్న వస్తే దగ్గర వరకు పోయి దర్శనం చేసుకోవచ్చు. నైట్ వస్తే మాత్రం దగ్గర వరకు పోవడానికి ఆప్షన్ ఉంటుంది. మీరు ఫుల్ పబ్లిక్ ఉంటారు. అండ్ లెట్స్ గో టు హోమ్. ఇంటికి వచ్చినాం. మా వినాయకుడి దగ్గర పోయి
తినేసి జర కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది చేసుకోవాలా. ఇంకా గణేష్లు మీరు ఎప్పుడు తీస్తుర్రో కామెంట్ చేయండి. ఇదిగో మా గణేష్ అనమాట. పూజ అయిపోయింది, మనం పూజ చేసి కొంచెం వెళ్దాం. గాయస్ ఇప్పుడైతే ఇంటికి వచ్చిన మొత్తం ఫేస్ అంతా జిడ్డు అయింది, అంతా రోడ్లు గలీజ్. ఉప్పల్ టు గట్కేసర్ రోడ్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. ఆ రోడ్లో నడిపినందుకు మొత్తం గలీజ్ ఉండే జర బ్రౌన్ బ్లాకిష్ ఉంటారా అంటే ఇంకా నల్లగా అవుతాను ఆ రోడ్ చేయడం బట్టి. ఇంకేందంటే అసలు ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే అంత దగ్గరికి పోయి మరి నేను దర్శనం చేసుకున్నా ఫస్ట్ టైం. ఎందుకంటే 63 feet అనమాట గణేశుడు, నాగోల్లో ఉండేది తిరంగా యూత్ వాళ్ళది. ఖైరతాబాద్ అయితే నాకు ఏడంటే వాళ్ళు ఎక్కడనో మిస్మేనేజ్మెంట్ చేసిర్రు. అంటే భక్తులను కరెక్ట్ మేనేజ్ చేయలే అనమాట. ఎందుకంటే మధ్యలో ఎవరినో తీసుకొచ్చి ఆ పూజ కోసం అని అక్కడ ఆపడం అది కరెక్ట్ కాదు. సో అదొక్కటి తప్ప మిగతా అన్నీ హైలైట్ అమ్మ. ఎందుకంటే నేను పోయినసారి వెళ్ళిన, పోయినసారి పిక్ కూడా పెడతా చూడండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వ్లాగ్ఫినిటీ విత్ క్రిష్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. సబ్స్క్రైబ్ చేస్తే బూస్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట ఛానల్కి. అండ్ కొత్త వీడియోస్ తీసుకొని వస్తా. అండ్ ఇంతటితో బాయ్.